రాత్రి ఇబ్బంది అయిన మొత్తం గాలి సప్ప కొట్టింది, బండి దింపిన మళ్ళీ. సూపర్ అబ్బా, కరెక్ట్ సెట్ అయింది. మస్తు ఫీల్ ఉంది మామ ఈడ. చలో వెళ్ళి అవుట్డోర్ షవర్ చేద్దాం, లెట్స్ గో. వెల్కమ్ టు అరంబల్ బీచ్. చలో లెట్స్ గో. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? వాట్ ఏ పీస్ఫుల్ మార్నింగ్ కదా. రాత్రి నిన్న పడుకుని ఉండే, అసలు క్రేజీ నిద్ర పట్టింది అనుకోండి, పిచ్చి నిద్ర. చలో గోవాకి వచ్చినాక బద్ధకం పెరిగిందబ్బా. బ్లాగింగ్ చేయాలన్న ఇదే రావట్లేదు. లాస్ట్ 2 days అయితే ఫుల్ చిల్ అయిన ఉండే గోవాలో, ఫుల్ మస్తీ. ఇంకా మళ్ళీ ఎప్పటిలానే ఈరోజు నుంచి బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి. ప్రజెంట్ నేను ఉన్న ప్లేస్ వ్యాంకూర్ బీచ్ అనుకుంటా. సారీ, వెగటర్ బీచ్. ప్రజెంట్ ఇది గోవాలో వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ ప్లేస్ అంటారు కదా అది. ఎందుకంటే గోవా మొత్తంలో నీ వెహికల్ బీచ్ లకు తీసుకుపోయే ప్లేస్ ఇది ఒక్కటే. ఎందుకంటే నేను అన్ని బీచ్లు చూసుకుంటూ వచ్చిన. పార్కింగ్ ఎన్నో పెట్టాలా, పోయి బీచ్లు ఉండాలా. ఇక్కడ ఇట్లా కాదు. ఎట్లా అంటే మనం వెహికల్ తెచ్చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. అది బీచ్, ఇదేమో షోర్. సో వెహికల్ ఇక్కడికి తెచ్చుకొని హ్యాపీగా పడుకోవచ్చు అన్నమాట. అందుకు నేను ఈ బీచ్ సెలెక్ట్ చేసుకున్నా. పడతా అబ్బా, ఏం పీస్ఫుల్ స్లీప్ తెలుసా ఆ వేవ్ సౌండ్కి. చలో లోపల నుంచి వెనక డోర్ ఓపెన్ చేసి చూపిస్తా వ్యూ ఎట్లుంటుందో చూసేద్దాం. గాయ్స్, రెడీ టు సీ ద వ్యూ. అసలు నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా, సైడ్ డోర్ నుంచి దిగిన. నార్మల్గా వెనకాల నుంచి ఎట్లా ఉంటుందో తెలియదు, ఎందుకంటే నైట్ వచ్చినుండే కదా. సో నైట్ పెద్దగా అనిపించలేదు. చలో 1 2 3 లెట్స్ గో. వావ్, ఎంత బాగుందబ్బా అసలు. నైట్ కోసేపు డోర్ తెరిచే పడుకున్నా, తర్వాత మళ్ళీ ఎందుకులే రిస్క్ అని మళ్ళీ బంద్ చేసి పడుకున్నా. ఇది వన్ ఆఫ్ ద స్పెషల్ అండర్ రేటెడ్ బీచ్. వెహికల్ డైరెక్ట్ సీదా ఒడ్డు పైకి తెచ్చుకోవచ్చు అదన్నమాట. ఇంకో అక్కడ కెఫే ఉంది, వాష్రూమ్ ఉన్నాయి, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలా. దానికన్నా ముందు బీచ్లోకి వెళ్ళి అలా తడిచేసి వద్దాం. ఓకే, లెట్స్ గో. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఫ్రెష్ అప్ ఇన్ ద సెన్స్ జస్ట్ బ్రష్ చేసుకొని ఫేస్ కడుక్కున్నా. ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు డిష్ వచ్చేసి ఉప్మా చేద్దాం అనుకుంటున్నా. చలో మరి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనం అయితే ఉప్మాని రోస్ట్ చేయాలా. నిన్న ఒక ఉప్మా ప్యాకెట్ అయితే తీసుకున్నాండి, 25 రూపీస్ అంట ఈ దీనికి. చలో మనకు కావాల్సిన పదార్థాలు, ప్లేట్ కావాలి, రోస్ట్ చేయడానికి ప్యాను, అండ్ వెజిటేబుల్స్ కట్ చేయడానికి నైఫ్, ఇంకా అబ్బా అంతే ఒక స్పూన్, అంతే. చలో రోస్ట్ చేసినాక అది పోయడానికి ఇంకొక పాత్ర, కొంచెం చెక్కింగ్ ఉంటుంది కదా. ఈ క్లాత్ అయితే వేసుకున్నాము, క్లీనింగ్ క్లాత్. ఇట్లా వేసేసుకుంటే బెస్ట్ అన్నమాట. దానా వెజిటేబుల్స్ కట్ చేయాలి. వెజిటేబుల్స్ అంటే ఉప్మాలో నేను ఏం వాడతా అంటే ఆనియన్స్, టమాటో, మిర్చి, ఆ 3 ఉన్నాయి మన దగ్గర. ఒక చిన్న ఆనియన్, మిర్చి లేవనుకుంటా, మిర్చి లేకపోతే నానా ఎండుమిర్చి ఉందిలే. ఒక ఆనియన్, ఒక టమాటో, ఎండుమిర్చి ఎడ దొరకాలి అయ్యా. యా గాట్ ఇట్. అది సింపుల్. ఒక టమాటో, ఒక ఆనియన్, ఎండుమిర్చి, ఇవి సరిపోతాయి పదార్థాలు. దన కట్ చేసుకొని ఉప్మా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. కట్ చేయకముందు రోస్ట్ చేసిన అనుకో అది మాడిపోతుంది. సో అందుకే ఫస్ట్ కట్ చేద్దాం, తర్వాత థింక్ అబౌట్ it. పీస్ఫుల్ అబ్బా, గుడ్ టైం.
చాలా పీస్గా ఉంది. హలో, కరివేపాకు లేదబ్బా, కరివేపాకు ఉంటే భలే ఉంటుంది అసలు, అదే మెయిన్ డిష్. నెక్స్ట్ టమాటో చిన్నగా కట్ చేసుకొని మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఇవే, ఆనియన్స్, ఎండుమిర్చి, టమాటో. సో మనం పల్లీలు ఎంచుదాం ఫస్ట్ థింగ్. గాలి ఏమొస్తలేదు, రాత్రి ఇబ్బంది అయిన ఉండే, మొత్తం గాలి సప్ప కొట్టింది, బండి దింపినాం మళ్ళీ. చలో వీటిని ఫ్రై చేసి వెళ్ళేద్దాం. ఒక్క వంట వండాలంటే గిన్నెలు వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఫ్రై చేసుకొని ఇళ్ళనే వేసుకోవాలి. సో జల్దీ అయిపోయినాయి పల్లీలు, చాలా స్మూత్ ఉన్నాయి పల్లీలు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఉప్మా రవ్వ. one and half more than enough. అంతే, 180. చలో దీన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఎట్లుంది తెలుసా, నేను మీకు కుకింగ్ క్లాసెస్ చెప్పినట్టుంది ఇది. చలో వన్స్ ఆఫ్టర్ ఇది అవ్వగానే మనం అయితే స్టార్ట్ చేద్దాం. యాక్చువల్ సరిపోతుంది అనుకుంటున్నాను, బ్రౌన్ కలర్ వచ్చింది, ఇంకెక్కువ వేస్తే మాడిపోతుంది. మంచిగా వేసుకున్నాం. Now let's prepare. First oil. ఎక్కువ వద్దు, కొంచెం జస్ట్ నార్మల్గా ఆయిల్ పెట్టేసిన. హలో, ఆనియన్స్. Let's put onions. ఆనియన్స్ సన్నగా తరుముకోవాలి, అప్పుడే బాగుంటాయి, లేకపోతే మంచిగా రాదు. ఆనియన్స్ అండ్ టమాటో. డన్. పల్లీలు ఎందుకంటే ఆల్రెడీ రోస్ట్ అయినాయి కదా, మళ్ళీ వేస్తే బొగ్గ అయిపోతాయి. సో అందుకే ఇట్లా బెస్ట్. ఇంక ఇలా ఏమేయద్దు, డైరెక్ట్ వాటర్ పోయడమే. కొంచెం ఈ టమాటోస్ బాగా మరగాలి. ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్. సాల్ట్ వేసి ఏంటంటే ఆనియన్స్ తొందరగా వేగుతాయి, ఆనియన్స్ టమాటో. వాటర్ యాడ్ చేసినాక ఇంకో హాఫ్ స్పూన్ బస్ ఫినిష్. చలో నౌ యాడ్ దిస్ పల్లీలు. మిక్సీ వేసుకొని వాటర్ వేసుకుని ఉండే అంతే. One, 2, సో 1.5 కదా, సో 3 cups అవుతుంది అన్నమాట. 3. ఉప్మా రెడీ. చలో ఇంకేం తిందాం. తిని వాష్రూమ్స్ ఉన్నాయి కదా, స్నానం చేసి వచ్చి బయటికి వెళ్దాం ఇక.
చలో వచ్చేసా. అమ్మా ఈ బీచ్కి వస్తే ఇదే బాధ, ఊకే కాలు దూసుకోవాలి, లేకపోతే మొత్తం ఇసుక అవుతుంది. చలో ఉప్మా విత్ దిస్ వ్యూ మంచిగా అయింది కదా. చలో కుమ్మేద్దాం ఇక. సూపర్ అబ్బా, కరెక్ట్ సెట్ అయింది. చలో మరి ఫస్ట్ తిన్నాక మళ్ళీ కలుద్దాం. చలో గాయ్స్, బీచ్లోకి అయితే వెళ్తున్నా. బీచ్లోకి వెళ్ళి అలా మంచిగా తడిసి వచ్చి అవుట్డోర్ షోర్ చేసి మనం బయటికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే బీచ్లో పోయి చిల్ అయి వద్దాం. చలో మస్తు ఫీల్ ఉంది మామ ఈడ. చలో వెళ్ళి అవుట్డోర్ షోర్ చేద్దాం. లెట్స్ గో. అవుట్డోర్ షవర్లు ఉన్నంత సుఖం దేంట్లో ఉంటుంది తెలుసా? ఫుల్ చిల్. సరే డ్రెస్అప్ అయిపోయి నెక్స్ట్ ఏంటనే చూద్దాం. చలో ఈరోజు ఏం డ్రెస్ చేద్దాం, ఇది వేద్దాం. చలో షార్ట్ దొరకడం గగనం. ప్రజెంట్ అయితే మనం అరంబల్ బీచ్కి పోతున్నాము. ఏమైందేమో గోవాకు ఏ బీచ్లో పోయినా ఇండియన్స్ కనబడుతున్నారు. ఇది నాకు తెలిసిన వరకు లాస్ట్ బీచ్. దీంట్లో అన్నా ఫారినర్స్ లేకపోతే ఇక కథమే గోవా వచ్చి వేస్తూ. మొత్తం ఇండియన్సే, మొత్తం ఫుల్ ఆక్యుపైడ్ అన్నమాట. మజా రావట్లేదు, అది ప్రాబ్లం. కొంచెం వాళ్ళు ఉంటే ఏంటంటే వైబ్స్ వేరే ఉంటాయి, కొంచెం కల్చర్ వేరేలా ఉంటుంది కదా, సో అట్లా అన్నమాట. ఇక మన ఇండియన్స్ ఉంటే మీకు తెలిసిందే, కొత్త చెప్తానక్కర్లేదు. ఫైనల్గా
అయితే అరంబల్ బీచ్కి రీచ్ అయిపోయినాం. పార్కింగ్ దొరకక చచ్చిపోయినా. మళ్ళీ అటు తిరిగి పెయిడ్ పార్కింగ్కి రావాల్సి వచ్చింది. 50 రూపీస్ తీసుకున్నారు పార్కింగ్కి, తప్పలేదు. అదేందో అకామిడేషన్ ఉందంటే లేదంటే 50 తీసుకుని ఉందంటే 100 అంట. ఆ లాజిక్ ఎంత. చలో వెళ్ళిపోదాం మరి, లెట్స్ గో. వెల్కమ్ టు అరంబల్ బీచ్. చలో లెట్స్ గో. కరెక్ట్ టైంకి వెళ్తున్నాము, సన్సెట్ అవుతుంది. ఇది ఒక సందులాగా వేసినారు. బ్యాడ్ లక్ ఏంటంటే వెహికల్ తీసుకోవడానికి లేదు. నిన్నట్లాగా ఎక్కడ దొరకదు గోవాలో, చెప్తున్నా కదా. నిన్న పోయిన లొకేషన్ ఒక్కటే, ఇంకేడ దొరకదు ఆ లొకేషన్. అట్లా అదన్నమాట పాయింట్. చలో చూద్దాం. అసలు ఏమన్నా ఉందా బీచ్ వేరే. అసలు అమ్మ ఇంత పొడుగుందేంద్రా బాబు, ఘోరంగా పొడుగుంది తెలుసా. అసలు క్రేజీ అనుకోండి. అండ్ ఈ శాండ్ కూడా డేంజర్ శాండే, ఈజీగా దిగబడుతుంది. చలో పోనైతే పోదాం, చూద్దాం ఎలా ఉంది అని. బీచ్ అంటే బీచే అసలు. మొత్తం దీన్ని ఫుట్బాల్ కోర్ట్ చేసేసారు, ఆడుతున్నారు క్రేజీ. మళ్ళీ ఒక్కొక్కరు చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్. ఏదో ఆజ్ఞమా అన్నట్టు లేదు. అగో మెస్సీ నంబర్ 10. ఇక్కడ పారాగ్లైడింగ్ అవుతుంది లాస్ట్. అండ్ బ్యూటిఫుల్ సన్సెట్ ఎప్పట్లానే. మొత్తానికైతే అరంబల్ బీచ్ మంచిగా ఎక్స్ప్లోర్ చేసి ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చినుండే క్యాంపింగ్ చేయడానికి. ఇంకో వెహికల్ అయితే ఇలా పెట్టిన. మార్నింగ్ చూపిస్తా ఈ లొకేషను. యాక్చువల్ వ్లాగ్ అయితే రేపు షూట్ చేస్తా. నార్మల్గా అయితే నేను గోవాకి వ్లాగ్ చేయాలి అని అనుకోలేదు, ఎందుకంటే అందరు చూసిన బీచ్లే అవే బీచ్లు. కానీ రేపు ఒక్క అరంబల్ బీచ్ మాత్రం మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎందుకంటే స్వీట్ వాటర్ లేకుంది, కొన్ని యూనిక్ ప్లేసెస్ ఉన్నాయి ఎవరు చూపించనివి, అవి మాత్రమే చూపిస్తా. చలో మరి ఈ వ్లాగ్కి ఇంతే. వెళ్ళి కుకింగ్ చేసుకోవాలా, కొంచెం టైర్డ్గా ఉంది, పడుకోవాలి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. తెలుసు కదా, ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మెయిన్ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. సీ యూ టుమారో, బాయ్.